భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈవినింగ్ టైంలో పుల్కాలోకైనా సరే, మార్నింగ్ టైం చపాతీలోకైనా సరే ఒక మంచి కర్రీ రెడీ చేసుకుందాము. అదే పాలక్ ఆలు కర్రీ. చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక కట్ట పాలకూరని తీసుకోవాలి. ఈ పాలకూరని కాడలతో సహా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్లు వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూరని వేసి కనీసం ఒక 3 నిమిషాలైనా ఉడికించుకోవాలి. అంతకు మించి ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లటి నీళ్ళల్లో పాలకూరని వేసుకోవాలి. అప్పుడే మనకి పాలకూర అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పాలకూరను అంతా వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక జీలకర్ర, చెక్క, లవంగాలు, సోంపు, మిరియాలు, యాలుకలు, ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ వేగిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేవి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేసుకుందాము. ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని, అలాగే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటిని వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, మన రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మసాలాలన్నీ ముందు వేయించేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు పోసేసి అది తొలిపేసి ఆ నీళ్ళను కూడా పోసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 70% నూనెలో వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయడం కోసము ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. సుమారు ఒక 5 నిమిషాలకి మనకి నూనె అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. దీన్ని ఇంకొంచెం రుచిగా చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం కారం వేసుకొని ఈ వేయించిన వెల్లుల్లిని కర్రీలో వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. అంతే అండి, పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకైనా పుల్కాలోకైనా సూపర్గా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.